మాట్లాడితే మౌస్ కదిలిస్తే కీబోర్డ్ లేకపోతే ఇదిగో ల్యాప్టాప్. వైరస్ ఎప్పుడు దానికి కదరా నీకు వస్తుంది. రే మీరు గాలికి తిరుగుతున్నారు కానీ వీడు గోల్ పట్టుకొని తిరుగుతున్నాడు. మీకు వాడికి అదేరా తేడా. నువ్వు కొంచెం ఆపుతా. నీకేంట్రా మీ డాడీ పేద కోటీశ్వరుడు, నువ్వేమో ఈ ఎగ్జామ్స్ ఫారెన్ సెటిల్మెంట్స్ అంటూ ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు? కోట్లుంటే గొప్పవాడు కాదురా, తను చదివిన చదువుతో పైకి రావాలి, అప్పుడే గొప్పవాడు. యుఎస్ లో సీట్ సంపాదించాలనుకున్నాను, సంపాదించాను. మా నాన్నగారి కంటే గొప్పవాడిని కావాలన్నదే నా గోల్. ఫ్రెండ్షిప్ అందమైన టీనేజ్ కే ఇది ట్రెండ్. ఆడియన్నడం ఓ ప్లీజ్, హాట్ హాట్ అల్లరెక్కువే డోంట్ మైండ్. శాంతి 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 శాంతి. Mona Lisa.
లిరిక్స్ వాడేదెందుకంటే కలరింగ్ కోసమే ఫిగర్ సూపర్ రా. ఆడు రియాక్ట్ అయితే మనకు అదర్సు తోస్తే తుక్కు అవుతావు. అదిగో డాడీ అతనే. ఏంట్రా తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి వస్తున్నారు? కొంపదీసి యా నోర్మై, అసలే విషయం అర్థం కాక బుర్ర బద్దలైపోతుంటే. ఏంటయ్యా ఇది? ఏమైంది సార్? నా కూతురికి రోజంతా నీ జపమేనయ్యా. నువ్వే కావాలంటుంది, మనసంతా నువ్వే అంటుంది, నువ్వు నాకు నచ్చావంటుంది. నువ్వు గనక ఊ అన్నావంటే నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తా. ఏమంటావు? సారీ అంటాను. డాడీ దానికి నువ్వంటే ప్రాణం. ఒక్కగానొక కూతురయ్యా, కోట్లాస్తుందయ్యా. ఒక్క నిమిషం టిఫిన్లు పెట్టించగా చెప్పండి. ఆపుతారా? మీ అమ్మాయికి నా మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం ఆకర్షణ. మనసు వేరు, వయసు వేరు. వయసులో ఉన్న మనసు వేరు. కలిసి బతకడం వేరు, కాపురం చేయడం వేరు. మీ అమ్మాయిది మెచ్యూరిటీ లేని ప్రేమ, వికసించని పువ్వు లాంటిది. చూడ్డానికి బానే ఉంటుంది, సువాసనే ఉండదు. పెద్ద మనిషి అని మీరు పెద్ద మనసుతో ఆలోచించకుండా పెద్దలతో వచ్చారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఒక 2-3 years తర్వాత వచ్చి కలవండి. అప్పుడు కూడా మీ అమ్మాయి నన్నే ప్రేమిస్తున్నానని చెప్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. శభాష్, చిన్నవాడివైనా నీకు పెద్ద మనసుందయ్యా. నా కూతురితో పాటు నా కళ్ళు కూడా తెరిపించావు. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు. ఏ తండ్రి తన కూతురి గురించి ఆలోచించిన అవసరమే లేదు. పదమ్మా. సారీ అండి. హే, ఇట్స్ ఓకే యార్. నీ కాన్సంట్రేషన్ అంతా స్టడీస్ మీద పెట్టు. యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఇష్టం కనుకనే నేను తీసుకున్నాను. నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది విను. నేను అదే చెప్తున్నాను, నువ్వే విను. వేసుకునే వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి ఎంత అగ్లీగా ఉంటుందో తెలుసా? నాకేం కావాలో నాకు బాగా తెలుసు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. బా, బా. ఏ సుహాస్ ఆగు, ఏంటి గొడవ? ఏంటో దాన్నే అడుగు. ఓ ఏంటి, ఏమైంది? ఇదే ప్రాబ్లం. మిడ్డీ మీదకి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. గొడవంతా వీటి గురించా? అవునే, అసలే నేను హైట్, పైగా ఈ హై హీల్స్ వేసుకుంటే నేను హైట్ అవుతానంటూ మా నోడు పొట్టాడు కదా, అందుకే తట్టుకోలేక ఫీల్ అవుతున్నాడు. అది పాయింటే కదా. అదేంటి అలా విసిరేసావు? వాడికి నేనంటే ప్రాణమే. వాడు బాధపడితే నేను చూడలేను. వాడి కోసం నేను ఏదైనా చేస్తాను. వాడు ఓపెన్ గా ఉంటాడు, అందుకే క్లోజ్ అయ్యాను. ఏంట్రా డాడీ సెల్ కట్ చేశాడా? కొంతసేపు ఆగి ట్రై చేయరా. మీ డాడీ చాలా బిజీ పర్సన్. ఆర్సిఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ద గ్రేట్ విజయేంద్ర. ఎస్ జెంట్మెన్. ఆర్సిఎం అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఆర్ అంటే రేటు కాదు, సి అంటే కాస్ట్ కాదు, ఎం అంటే మనీ కాదు, ఆర్ అంటే రిలేషన్, సి అంటే కన్స్ట్రక్షన్, ఎం అంటే మోటివేషన్. ఎక్స్క్యూజ్ మీ. హలో నిహాల్. హలో డాడీ, నేను బాగా బిజీగా ఉన్నాను. కట్ చేయొద్దు ప్లీజ్.
మ్యాటర్ ఏంటో చెప్పు. డాడీ ఈరోజు మమ్మీ బర్త్డే, మీరు వస్తే. వచ్చి ఏం చేయాలి? లేని మమ్మీ కోసం నా టైం వేస్ట్ చేయొద్దు. అది కాదు డాడీ, ఈ రోజు గుళ్ళో మమ్మీ పేరుతో అర్చన చేయిస్తే మమ్మీ ఆత్మ శాంతిస్తుందని. పూర్ సెంటిమెంట్, ఐ డోంట్ నీడ్. నిహాల్, నువ్వు కావాలంటే చేయించు. ఎదురుగా పూజారు ఉంటాడు, 25 ఇస్తే పూజ చేస్తాడు, 500 ఇస్తే అర్చన చేస్తాడు. నీకు ఏటీఎం కార్డు ఉంది, అకౌంట్ లో ఫుల్ గా క్యాష్ ఉంది. ఎంత కావాలంటే అంత తీసుకో. నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో అది చెయ్యి. డోంట్ డిస్టర్బ్ మీ. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.